లాస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ చూసుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి మనము ఆ ఇంట్రడక్షన్ బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఉంటాయి. లాస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ ఎవరైతే చూడలేదో ఆ వీడియో చూస్తే ఇది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ ప్రాబ్లం. అప్టైన్ రెస్పాన్స్ ఆఫ్ ఏ యూనిట్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ హూజ్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ g(s) = 4/s × s+5 ఫర్ ఏ యూనిట్ స్టెప్ ఇన్పుట్. g(s) ఏంది ఏమి ఇచ్చిండు 4/s × s+5 ఇచ్చిండు. మనల్ని ఏమైనా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అప్టైన్ యూనిట్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ హూజ్ ఓపెన్ లూప్ సిస్టమ్ ఫంక్షన్. ఇప్పుడు మనకు ఫంక్షన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది g(s) అనేది వాడే ఇచ్చిండు క్వశ్చన్లో. మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మన ఫార్ములా అయింది C(r(s) = g(s) = 4/s × s+5. ఇప్పుడు ఇది వచ్చేసి ఓపెన్ లూప్ సిస్టమ్ అన్నాడు. ఓపెన్ లూప్ సిస్టమ్కి ఇలా ఉంటుంది. మనకు g(s) ఇన్పుట్ అవుట్పుట్ మాత్రమే ఉంటాయి ఓపెన్ లూప్ సిస్టమ్కి. ఇప్పుడు r(s) తీసుకుంటాం పొలారిటీస్. r(s) × h, ఇక్కడ h(s), c(s). ఇది ఇన్పుట్ అవుట్పుట్ ఫార్వర్డ్ పాత్ గెయిన్ ఫీడ్బ్యాక్ పాత్ గెయిన్. ఇప్పుడు దీనికి మనకు ఫార్ములా ఏంటంటే C(r(s) = g(1 + g(s) × h(s). ఇప్పుడు మనకి ఇక్కడ యూనిట్ స్టెప్ సిగ్నల్ అని క్వశ్చన్లో ఇచ్చింది కాబట్టి మనకు h(s) = 1. h(s) అనేది మనకు 1 అనమాట. h(s) 1 అయినప్పుడు మనము ఇది ఇక్కడ ఏం h(s) అనేది రిప్రజెంట్ చేయము, ఇక్కడ క్లోజ్ చేసేస్తాం. g(s) అని మనకి ఏమి ఇచ్చిన క్వశ్చన్లో 4/s × s+5 c(s). ఇప్పుడు మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంది, అవుట్పుట్ బై ఇన్పుట్. C(r(s) = g(s) / 1 + g(s) × 1 = g(s) అంటే 4/s × s+5 1 + 4/s × s+5. ఇక్కడ h(s) అంటే 1. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇది చూడండి, మీకు పేపర్లో చేసి చూపిస్తా. 4/s × s+5 కింద ఏముంది 1 + g(s) అంటే 4/s × s+5 h(s) అంటే 1. ఇంతే కదా ఇచ్చింది, ఇంతే. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి ఈక్వల్ టు పైన ఏముంది 4/s × s+5 కింద ఎల్సిఎం ఎంత s × s+5. ఇక్కడ ఓన్లీ 1 ఉంది కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. s × s+5 ఆల్రెడీ s × s+5 ఉంది, ఇంకా రిమైనింగ్ ఏముంటే అది రాయాలి 4. ఇది క్యాన్సిల్ అయిపోద్ది, ఇంకేముంటుంది 4/s × s s², 5 × s 5s + 4. ఇది అనేది మనకు వచ్చి ఉంటుంది. C(s) = 4/s² + 5s + 4. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, ఫర్ యూనిట్ ఇన్పుట్ కాబట్టి r(s) = 1/s అనుకుంటాం. ఇందాక C(r(s) ఉన్నది కదా, ఈ కింద ఉన్న r(s) పైకి పోద్ది, ఎందుకంటే కింద ఉంటే పైకి పోద్ది, లేదా డివైడ్ బై ఉంటే మల్టిప్లికేషన్ పోద్ది. C(s) = r(s) × 4/s² + 5s + 4. అప్పుడు r(s) అంటే ఏమనుకున్నాం 1/s కదా, యూనిట్ స్టెప్ ఇన్పుట్లో 1/s అంటాం. ఇంటూ 4/s² + 5s + 4. C(s) = 4/s ఈ s² + s5 + 4ని ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి, దీన్ని s² + 5s + 4 దీన్ని కంపేర్ చేయండి, ax² + bx + c. మనము ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే a × c చేస్తాం. a × c చేస్తే ఏమవుతుంది, a అంటే 1, c అంటే 4. 1 × 4 అప్పుడు 4 వచ్చింది. ఇక్కడ మిడిల్లో ఏముంది 5 ఉంది, 4ని డివైడ్ చేయాలి. 4 × 1 = 4, 2 × 2 = 4, ఇలా ఇంకా దీంతోనే పోతుంది కదా. ఇప్పుడు మనకు 5 రావాలి, ప్లస్ చేసినా మైనస్ చేసినా 5 రావాలి. 4 + 4 చేస్తే ఏమైంది, 2 + 2 చేస్తే 4 వస్తుంది. 2 - 2 చేస్తే 0 వస్తుంది, అంటే 5 రావటంలే. నెక్స్ట్ 1 - 4 అప్పుడు -3 వస్తుంది. 1 + 4 ఏమైంది 5, అంటే 5 వస్తుంది. అంటే మనము దీన్ని ఎలా తీసుకుంటామంటే s², ఈ 5sని 4s + 1s + 4 ఇలా తీసుకుంటాం. ఇప్పుడు ఈ రెండు దాంట్లో కామన్ ఏముంది, s², ఇక్కడ s ఉంది, s కామన్ తీసిన s + 4 ఉంటుంది. ఇక్కడ ఈ రెండు దాంట్లో ఏం కామన్ ఉంది, ఆల్రెడీ ఇక్కడ s + 4 ఉంది, +1 × 1 + 4 రాసేసినాం. ఇక్కడ s + 4 s + 4 రెండు కామన్, s + 4 కామన్ తీస్తే ఇంకేం మిగులుతుంది, ఇక్కడ s ఇక్కడ +1 s + 1 అనేది మిగులుతుంది. ఇలా మనకు ఇవన్నీ వచ్చినాయి అనమాట. s + 4 × s + 1 ఫర్ పార్షియల్ ఫ్రాక్షన్స్. పార్షియల్ ఫ్రాక్షన్ చేసుకుంటే దీనికి సపరేట్ రాయాలి. 4/s × s + 4 + s + 1 = a/s + b/s + 1 c/s + 4. ఎలా అయినా రాసుకోవచ్చు మన ఇష్టం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఓన్లీ s ఉంటే s = 0 కన్సిడర్ చేసుకోవాలి. a = C(s) × s, ఇక్కడ ఏముంటే అది s = 0. C(s) అంటే ఏంది 4/s × s + 4 × s + 1 × s. s క్యాన్సిల్ అయిపోతే s = 0 సబ్స్టిట్యూట్ చేద్దాం.
4/0 సబ్జెక్ట్ చేస్తే 0, ఇక్కడ 0 సబ్జెక్ట్ చేస్తే 0, 4 ఉంటుంది ఇక్కడ వచ్చేసి 1 ఉంటుంది. 4 × 1 ఎంత 4 అంటే 1/4/4. 4/4 ఏమవుతుంది 4 1 4 1 అప్పుడు A = 1. B = C(S) × S+1. ఇది S = -1 అంటే ఇక్కడ B ప్లేస్లో ఏముంది S+1 ఉంది కదా, S+1 అంటే ఇప్పుడు S+1 ఉంది =0 చేసుకోవాలి. అప్పుడు S = -1 అంటే -1 అనేది సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. -1 అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ మనం ఏదైతే చేస్తామో దాంతోనే మల్టిప్లై చేయాలి. S+1 క్యాన్సల్, 4/S × S+4 S = -1 సబ్స్టిట్యూట్ చేయాలి. 4/S ప్లస్లో -1 +4 -1 4 -1 అంతా 3 అప్పుడు 4/-1 × 3 అప్పుడు ఏమైంది B = -4/3 అవుతుంది. C ఇప్పుడు Cకి కింద ఏముంది S+4 ఉంది అంటే ఇప్పుడు S+4 = 0 చేస్తే +4 అటు సైడ్ పోతే -4 అవుతుంది అంటే S = -4 సబ్స్టిట్యూట్ చేయాలి. S+4 క్యాన్సిల్, ఇంకేం మిగులుతుంది -4 అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. 4/-4 × -4 +1 -4 +1 ఎంత -3 రాసిన 4 క్యాన్సిల్ అయిపోతే 1/-, +1/3 C = 1/3. నౌ ఈ C(S) = 1/S అంటే సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/S -4/3 × 1/S+1 +1/3 × 1/S+4 అంటే ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసినాం. అప్లై ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేస్తే మీకు దానికంటే ముందు ఈ ఫార్ములాస్ అనేది తెలియాలి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/S ఏమైంది 1. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/S + A ఏమవుతుంది e⁻−at. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/S - A ఏమవుతుంది e⁻at అవుతుంది. ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1/S ఏమైంది 1 అవుతుంది. -4/3 1/S+1 ఇక్కడ 1/S + A అప్పుడు ఏమైంది ఇక్కడ +A వస్తే ఇక్కడ ఏమైంది -at అయింది అంటే ఇక్కడ +1 ఉంది. ఇప్పుడు ఏమైంది -e⁻−t కావాలి +1/3 ఇక్కడ S+4 ఉంది అంటే +4 ఉంటే ఏం కావాలి -4 కావాలి e⁻−4t అవుతుంది. C(t) = 1 - 4/3 × e⁻−t + 1/3 × e⁻−4t. ఇలా మనము ఏదైనా సిస్టమ్ ఇచ్చిన తర్వాత దాన్ని మనము వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమంటే ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో అనదర్ ప్రాబ్లమ్ చూసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.